హాయ్ గాయ్స్! సురేష్ బాబు గారిదైతే ఒక కాంట్రోవర్సీ అయితే నడుస్తుందనమాట. అసలు ఎటువంటి కాంట్రోవర్సీలోని తలదూర్చని సురేష్ బాబు గారైతే ఇప్పుడైతే ఒక వీడియో వల్ల హల్చల్ చేస్తున్నారు. ఆయన సినీ ఫీల్డ్‌లో ఒక ప్రముఖ సినీ హీరోని తిట్టినట్టు ఆ వీడియో అయితే ట్విట్టర్‌లో అయితే హల్చల్ చేస్తుందనమాట. దాని గురించి మనమైతే ఈ వీడియోలో అయితే ఆ మ్యాటర్ గురించి మాట్లాడుకునే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఆ కాంట్రోవర్సీ ఏంటంటే, ఆయన అల్లు అర్జున్ గారిని ఏదో అన్నారని చెప్పి, అంటే ఈ 'పుష్ప 2 స్టాంపేడ్' మొన్న జరిగిన యాక్సిడెంట్ వల్ల రేవతి అనేవారు చనిపోవడం, అలా బాబు యాక్సిడెంటల్లీ హాస్పిటల్‌లో ఉండడం, వీటిలి గురించి ఎస్పెషల్లీ సురేష్ బాబు గారు అల్లు అర్జున్ గారిని ఏదో అన్నట్టు ఇంటర్నెట్‌లో అయితే వీడియో అయితే క్లిప్పింగ్ అయితే చితక్కొట్టేస్తుందనమాట. అసలు ఎంత దారుణంగా ఉందంటే అది మార్ఫింగ్ చేశారా? లేకపోతే నిజంగా ఆయన అల్లు అర్జున్ గారిని తిట్టినట్టు అనిపిస్తుంది. మనం చూసినా సరే వీడియో అలాగే అనిపిచ్చిద్ది. కానీ దాని గురించయితే అల్లు అర్జున్ గారుని తిట్టినట్టు కాదు అని చెప్పి సురేష్ బాబు గారైతే క్లారిఫై అయితే ఇచ్చారు. When you are in a public place, learn how to conduct yourself better. అది అందరం తెలుసుకుంటే ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది. అది ఓవర్ నైట్గా అవ్వదు. బట్ దట్స్ అ సివిక్ సెన్స్ దట్ హ్యాస్ టు బి టాట్ టు అవర్ పిల్లలకి నేర్పించాల. ఈ ప్రాబ్లమ్ ఇస్ క్రియేటెడ్ బై పీపుల్. మీ ఇంట్లో నువ్వు ఎగురు డాన్స్ ఏమైనా చేయి, మనం బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలిగా. సో బేసికల్లీ సురేష్ బాబు గారైతే అల్లు అర్జున్‌ని ఏమనలేదు భయ్యా. ఆయన ఓన్లీ పబ్లిక్ గురించయితే మాట్లాడారనమాట. మనం బయటకొచ్చినప్పుడు ఎలా ఉండాలి? సివిక్ సెన్స్ ఎలా ఉండాలి? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అనేది ఆ క్లిప్పింగ్‌లో ఉంది తప్పితే అల్లు అర్జున్ గారిని ఏ మాట అన్నట్టుగా గానీ, అల్లు అర్జున్ గారి పేరు గానీ, సురేష్ బాబు గారైతే ఎక్కడా ఎత్తలేదనమాట. అదయిపోయిన తర్వాత జపాన్ వెళ్ళినప్పుడు ఆయన జపాన్ ట్రైన్‌లో అసలు వాళ్ళెంత నీట్‌గా ఉంటారు. అంటే ఎవరు అంటే ఒక 10 మంది కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడుకోరు. అదే మన ఇండియా వాళ్ళైతే ఒక 10 మంది కలిస్తే అసలు రచ్చ రచ్చ చేసేస్తారు. నేను ఆ ట్రైన్‌లో ప్రయాణం చేసినప్పుడు అసలు గట్టిగా కూడా మాట్లాడుకోరంట వాళ్ళు. అంత నీట్‌గా ఉంటారు వాళ్ళు. మన వాళ్ళు మాత్రం బయటకొచ్చినప్పుడు కొద్దిగా 10 మంది కలిస్తే గొడవ చేస్తారు, అల్లర్లు చేస్తారన్నట్టు సురేష్ బాబు గారైతే ఆ వీడియోలో అయితే క్లిప్పింగ్‌లో చెప్పడం జరిగింది. అది ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు నేను జపాన్కి వెళ్తాను. జపాన్ లో ట్రైన్ లో వెళ్తే గట్టిగా కూడా మాట్లాడరు, ఎందుకంటే దట్స్ అ పబ్లిక్ స్పేస్. మనం మామూలుగా 10 మంది కలిస్తే గోల గోల కూర్చొని అరుస్తూ ఉంటాం ట్రైన్ లో. అంటే మిగతా వాళ్ళని రెస్పెక్ట్ చేయవా మనం? ఈ ట్రైన్ నీ సొంతమా? వెన్ యు ఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్, లెర్న్ హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ బెటర్. పబ్లిక్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు చాలా హుందాగా ఉండాలి. అంటే డిగ్నిటీగా ఉండాలి. ఎవరిని ఇబ్బంది పరచకూడదు. చాలా డీసెంట్‌గా ఉండాలని చెప్పి సురేష్ బాబు గారైతే చెప్పడం అయితే జరిగింది ఈ వీడియోలో మనకి. సో, అంటే ఆయన చెప్పేదేంటంటే మనం డీసెంట్‌గా మనం ఉంటే మనకెటువంటి ఆపదలు రావు. మనం ముందు నీట్‌గా, డిగ్నిటీగా ఉండాలన్నట్టు సురేష్ బాబు గారైతే చెప్తున్నారనమాట. నేనున్న బన్నీ నేను అన్నానని నా కొడుకు ఫ్రెండ్ ఆడు. ఐ విల్ ఐ డూ సే ఎనీథింగ్. ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ హెడ్లైన్ న్యూస్. దట్స్ ఆల్ రాంగ్. అండ్ అల్లు అర్జున్ ఏదో అన్నట్టు వీడియోస్ అయితే క్లిప్పింగ్స్ అయితే వచ్చినాయి. సో, ఆయనైతే క్లారిఫై అయితే చేశారనమాట. సురేష్ బాబు గారికి క్లారిఫై చేసుకోవాల్సిన పని కూడా లేదు. కానీ ఆయన క్లారిఫై చేశారు. ఆయన మా అబ్బాయి ఫ్రెండు. నేనైతే అనలేదు. ఒకవేళ అన్నా సరే అనే ఇది ఉంది అన్నట్టు సురేష్ బాబు గారైతే చెప్పడం అయితే జరిగింది. ఆయనైతే అల్లు అర్జున్‌ని అనలేనట్టు క్లారిఫై అయితే చేసుకున్నారన్నమాట. నేను గుడికి వెళ్తాను. నేను జనం ఉంటే గుడి దగ్గరికి వెళ్ళను. నేను శబరిమలకి జనవరి 14th వెళ్ళేవాడిని. జనం ఎక్కువైపోయారని చెప్పి డిసెంబర్ సీజన్ లో వెళ్ళేవాడిని. జనం ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నారని మామూలు మాస పూజకి వెళ్తున్నాను. ఆ రోజే వెళ్ళాలంటే తొక్కేస్తారు. సో యూ జస్ట్ మేక్ యువర్ కాల్. మాల వేస్తారనమాట జనరల్లీ. యూజువల్‌గా అయితే జనవరిలో శబరిమలకి వెళ్ళేవారంట. కాకపోతే జనాలు ఎక్కువ ఉంటున్నారని చెప్పి డిసెంబర్‌లో వెళ్తున్నాను అన్నారు. ఇప్పుడు డిసెంబర్‌లో కూడా ఇంకా జనాలు ఎక్కువ ఉంటున్నారని చెప్పి ఇంకా ముందుగా ఎళ్తున్నాను అని చెప్పి అంటే ఎందుకంటే జనాలు ఎక్కువున్నారు. సో, నేను ముందెళ్తే నన్ను తొక్కేస్తారు. అంటే జనాలు లేని చోటకే నేను ముందుగా ఎళ్ళాలనుకుంటున్నాను. ఒక గుడికెళ్ళినా సరే జనాలుంటే నేను అక్కడికి వెళ్ళను. ఎందుకంటే జనాలు ఎక్కువుంటే మనకే ఇబ్బంది అవ్వుద్ది. సో, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన ప్రాణాలకి అంత మంచిదని చెప్పి సురేష్ బాబు గారైతే చెప్పడం అయితే జరిగిందనమాట ఈ వీడియోలో. అంటే కొత్త ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వీడియోలో ప్రతి దానికి అంటే అల్లు అర్జున్‌కే కానీ అంటే అల్లు అర్జున్ అన్నట్టు నేను అనలేదు అని చెప్పి క్లారిఫికేషన్ కూడా ఒక కొత్త ఇంటర్వ్యూలో అయితే సురేష్ బాబు గారైతే ఇచ్చారన్నమాట. కేసుకెళ్తే ఎవరో తెలియరు, వెళ్ళి సినిమా చూడొచ్చు. సి వెన్ వీఆర్ గోయింగ్ దేర్ వి నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎయిర్పోర్ట్స్ లో వెళ్తున్నారు, ఎంత మీద పడిపోతున్నారు వాళ్ళ మీద. యూ హ్యావ్ టు డిసైడ్ అండ్ సీ వాట్ ఈస్ రైట్.
అలాగే కొత్త ఇంటర్వ్యూలో సురేష్ బాబు గారు సెలబ్రిటీస్‌కి కూడా కొన్ని టిప్స్ అయితే ఇచ్చారనమాట. సూచనలైతే చేశారనమాట. అంటే మనం సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం. ఆ ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటున్నాం. అంటే వెళ్ళేటప్పుడు ఒక ముసుగు కప్పుకోనో, లేకపోతే ఎవరికీ తెలియకుండానో వెళ్తే బాగుంటది అని చెప్పి క్లారిఫై అయితే ఇచ్చారు. అంటే ఇది అల్లు అర్జున్ అన్నట్టా, కాదన్నట్టా అనేది అయితే తెలీదు కానీ, ఒకవేళ ఎవరు వెళ్ళినా అంటే పెద్ద పెద్ద హీరోలు విజయ్ దళపతే కానీ వాళ్ళు మనం కొన్ని కొన్ని వీడియోస్ చూసాం. సినిమాకి వెళ్ళినప్పుడు సింగిల్‌గా వెళ్తారు. ఎటువంటి హడావిడి చేసుకోకుండా, పబ్లిసిటీ చేసుకోకుండా వెళ్తారు. సో, మనం కూడా ఎవరికీ చెప్పకుండా పోనీ సినిమా చూడాలనిపించింది. ఒక్కడివే వెళ్ళిపోవాలి. మాస్క్ కట్టుకొని వెళ్తే అసలు ఏ బాధ ఉండదన్నట్టు సురేష్ బాబు గారైతే చిన్న చిన్న టిప్స్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళ చదువులు వదిలేసేసుకొని వీళ్ళు ఎందుకయ్యా వీళ్ళ హీరోల చుట్టూ వెంకటేష్ అయితే అదే చెబుతుంటాడు, రే పోండి ఎందుకయ్యా నా చుట్టూ తిరుగుతారు, నేనేమి ఇస్తానే మీకు. అందుకే జనాలు ఇలాగున్నారు. ఎక్కడికక్కడ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఇలా జరుగుతుందని చెప్పి వెంకటేష్ గారు కూడా ఎక్కువ జనాలున్న చోటికి కానీ, ఒకవేళ ఆయన్ని చూడడానికి ఎవరైనా వచ్చినా, "అరే! మీరు చదువుకోండిరా, నా దగ్గరికొస్తే నేనేం చేస్తాను? నేను జస్ట్ సినిమాలు తీసుకుంటున్నాను" అన్నట్టు వెంకటేష్ గారు మాట్లాడతారని చెప్పి సురేష్ బాబు గారైతే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు క్రౌడ్‌లోకి వెళ్ళడానికి ఇష్టపడరు అని చెప్పి వెంకటేష్ గారి గురించైతే మనకి సురేష్ బాబు గారైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే సురేష్ బాబు గారు అనని మాటల గురించి వేరే వేరే అంటే పబ్లిసిటీ వల్ల ఆయన అల్లు అర్జున్ గారు అన్నట్టు ట్విట్టర్‌లో కానీ ఎక్కడైనా హల్చల్ చేసిందే తప్పితే, సురేష్ బాబు గారైతే నేను అల్లు అర్జున్ అయితే ఏ మాట అనలేదు. నేను అసలు అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదని చెప్పి ఒక కొత్త ఇంటర్వ్యూలో అయితే క్లారిఫై అయితే చేశారనమాట. సో, సురేష్ బాబు గారి కాంట్రవర్సీ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ జయకృష్ణ.